హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసుకునేది నెల్లూరు స్టైల్ చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు. దానికి కావాల్సినవి ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో చేపలు నీట్గా పేర్చుకోవాలి. తర్వాత దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వాటిలోకి కావలసిన పదార్థాలు ఉప్పు, పసుపు, కారము సరిపడినంత మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత నూనె వేసుకోవాలి. అవి కేజీ చేపలు ఫ్రెండ్స్, దాంట్లోకి మీకు సరిపడా నూనె వేసుకోండి. నేనైతే 4 గంటలు వేసాను. తర్వాత చిక్కగా చింతపండు పులుసుని పిసికి ఆ రసాన్ని దాంట్లో పోసుకోవాలి. అలా చింతపండు పులుసు దానికి సరిపాను వేసుకోవాలి. మనం ఫస్ట్ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మనము దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. దాన్ని శుభ్రంగా ఇప్పుడు కలుపుకుంటున్నాం కదా, అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలి. మనం కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే దాన్ని కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు సరిపడా చింతపండు పులుసు పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చి మామిడికాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ పులుసులో వేసుకోవాలి. మీకు నచ్చితే వంకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని మరుగుతున్న పులుసులో వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పులుసుని గెంటి పెట్టకుండా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేపల పులుసు అది గుర్తుపెట్టుకోండి. చేపల పులుసుని తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అది ఉడుకుతున్నప్పుడు దాంట్లో కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చాలకపోతే ఇప్పుడు వేసుకోవాలి, మనం తర్వాత వేయడానికి అవ్వదు. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. అందుకే ఒకసారి మరిగేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు వేసిన తర్వాత దాన్ని బాగా మళ్ళీ కలుపుకోవాలి. గెండి పెట్టకూడదు, తిప్పుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా మనం తిప్పుకుంటూ కూరని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో ఉడికించుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఒకసారి చూసుకొని నూనె పైకి తేలిపోయింది కదా,
ఇప్పుడు మనము దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు కన్నా మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుంది. రెడీ ఫ్రెండ్స్, చేపల కూర మామిడికాయ పులుసు.